హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. స్ట్రెయిట్‌గా పాయింట్‌లోకి వచ్చేస్తా. చాలా కాలం తర్వాత 'రామ్ పోతినేనికి' ఒక ప్రాపర్ మూవీ పడిందనిపించింది నాకు. సో, ఐయామ్ హ్యాపీ టు సే దట్ 'రామ్ పోతినేని' ఈస్ బ్యాక్. నేనైతే సాటిస్ఫైడ్ ఉన్న మూవీ చూసిన తర్వాత. సో, మూవీ గురించి నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నా. విల్ డిస్కస్ దెమ్ నౌ. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఇదొక ఫ్యాన్ బయోపిక్ అన్నారు. ఒక సూపర్ స్టార్‌కి, ఒక సూపర్ ఫ్యాన్‌కి మధ్య ఏంటి బాండింగ్ చూయిస్తారు అన్నదే ఎక్స్‌పెక్టేషన్. ట్రైలర్, ప్రమోషన్స్ అండ్ ప్రెస్ మీట్స్ ద్వారా సెట్ చేసిన ఎక్స్‌పెక్టేషన్ గూడా అదే. కానీ సర్ప్రైజింగ్‌లీ మూవీ చూసినాక నాకనిపించింది ఏంది అంటే, ఇది కేవలం ఒక అభిమాని కథ మాత్రమే గాదు అనిపించింది. బియాండ్ దట్ సర్టెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో అనిపించింది నాకు. అది ఎందుకు, ఏంది అనేది గూడా చెప్తా ఇప్పుడు కాసేపట్లో. వీడియో చూస్తూ ఉండండి. మూవీ స్టార్టింగ్ నుండి చూసుకుంటే, తన కొడుకు కూడా తనలాగే మిగిలిపోవద్దు అని ఒక తండ్రి కన్న కల కోసం పరిస్థితులతో పోరాడి నిలబడ్డ ఒక పిల్లాడి కథలా చూడొచ్చు. నువ్వెంత, నీ బతుకెంత? నా థియేటర్లో 4 టికెట్ ముక్కలు సంపాదించుకోవడానికి తప్ప బయట అడుగు పెడితే దేనికి పనికి వస్తావురా? ఇట్లాంటి మాటలు, అణచివేతలకు ఎదురెళ్ళి ఆత్మాభిమానం కోసం ఎదిగిన ఒక 25 ఏళ్ల కుర్రాడి కథలా చెప్పొచ్చు. తను ప్రేమించిన అమ్మాయి కోసం అందరిని ఎదిరించి, గెలిచి ఓడిన ఒక ప్రేమికుడి కథలా చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ వీటన్నిటితో పాటు ఇవన్నీ సాధించడానికి తనకి స్ఫూర్తినిచ్చిన ఒక సూపర్ స్టార్ కోసం తనకున్న సర్వం త్యాగం చేసిన ఒక అభిమాని కథలా చెప్పొచ్చు. ఇక నువ్వు ఏ పర్స్పెక్టివ్‌లో చూస్తున్నావు అనేది నీ ఇష్టం. నువ్వు ఒక ఫ్యాన్ బాయ్ లెక్క చూస్తున్నావా? లవర్ బాయ్ లెక్క చూస్తున్నావా? తండ్రి కొడుకుల పర్స్పెక్టివ్‌లో చూస్తున్నావా? లేదంటే సప్రెషన్‌కి గురైన ఒక బాధితుడి లెక్క చూస్తున్నావా? ఎవరికేది కావాలో తీసుకోండి అన్నట్టుంది మూవీ. డైరెక్టర్ ఆ చాయిస్ మనకే ఇచ్చిండు అనిపించింది. ఇక ఇందులో కొత్తేముంది, ఇట్లాంటి మూవీస్ ముందు రాలేదా అంటే వచ్చినాయి. బోలెడు సినిమాలున్నాయి ఇట్లాంటియి. కానీ ఎవరి ప్రజెంటేషన్ వాళ్ళది. అండ్ మోరోవర్ అందుకేనేమో మూవీ యూనిట్ కూడా స్టార్టింగ్ నుండి ఇవన్నీ కాకుండా ఆ ఫ్యాన్ బాయ్ ప్లాట్‌కే స్టిక్ అయి ఉన్నారు. నా వరకు ఏ మూవీకైనా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రీచ్ అండ్ సక్సెస్‌కి కీ ఫ్యాక్టర్ స్టోరీ అండ్ అది క్యారీ చేసే ఎమోషన్. ఆ ఎమోషన్ కరెక్ట్‌గా ఉంటే అది ఆడియన్స్‌ని త్రూ ఔట్ ద మూవీ ఎంగేజ్డ్ అండ్ కనెక్టెడ్ ఉంచుతది. ఈ సినిమాకి అదే పెద్ద ప్లస్ పాయింట్. అయితే క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. ఇన్ని స్టోరీస్ కన్వే చేసేటప్పుడు ఆ ఎమోషన్‌కి స్కోప్ ఉంటది. అండ్ స్కోప్ ఉన్న ప్రతి చోట దాన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకొని ఆ ఎమోషన్‌ని ఎలివేట్ చేసి చూయించిండ్రు. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి గూడా క్రెడిట్ ఇవ్వాలి. బికాస్ ఆఫ్ ది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పెర్ఫార్మన్సెస్. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు స్క్రీన్ పైన చాలా నీట్‌గా పెర్ఫార్మ్ చేసిండ్రు. దానివల్ల గూడా మనకు ఆ కనెక్టెడ్ ఫీల్ ఉంటది అనిపించింది. అయితే ఇక్కడ డైరెక్టర్‌ని మెచ్చుకోవాలి. ఎందుకంటే తన మెయిన్ టార్గెట్ ఆ ఫ్యాన్ బాయ్ స్టోరీ చెప్పడం. అది డైల్యూట్ అండ్ డైవర్ట్ అవ్వకుండా చూసుకుంటూ ఎట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్‌కున్న అదర్ సైడ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి బ్యూటిఫుల్‌గా యూజ్ చేసుకొని ఆడియన్స్‌ని త్రూ ఔట్ ద మూవీ ఎమోషనల్లీ కనెక్టెడ్ ఉంచింది. ఇక టాలెంటే అది. సో, ఆ విషయంలో మై రెస్పెక్ట్స్ టు డైరెక్టర్ 'మహేష్ బాబు పి.' యాక్చువల్లీ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండే. ఎందుకంటే ఆయన మన దగ్గర పెద్ద సినిమాలేం చేయలేదు. చేసిన సినిమా 'మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి' అదేం పెద్ద గొప్ప సినిమా కాదు. జస్ట్ ఓకే డీసెంట్ సినిమా. ఇప్పుడు ఈ మూవీ చూసినాక చెప్తున్నా, అన్న నువ్వు నీ మూవీలో చూపించిన సూపర్ స్టార్ క్యారెక్టర్‌కి తెలవదు. ఆయన ఎంతమందిని ఏ రేంజ్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ చేసిండో, అట్లే ఈ మూవీతో నువ్వేం చేసినావో నీకు తెలుసో తెలవదో గానీ నువ్వు తోపే అన్న. ఇక మీరు 1975 టు ఎర్లీ 80s కిడ్ అయ్యుండి 90s-2000 ఆర్ ఎర్లీ 2000 యూత్ అయితే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనిపించింది. ఎందుకంటే నేను విన్నంత వరకు ఆ థియేటర్ యాంబియన్స్, ఫ్యాన్స్, కటౌట్స్, బ్యానర్స్, పూలదండలు, టికెట్ కౌంటర్స్ దగ్గర హడావిడి, రీల్ బాక్స్‌లకి పూజలు, స్కూల్స్ అండ్ కాలేజ్‌లో ఫ్యాన్ వార్స్ ఇవన్నీ బ్యూటిఫుల్ ఎరా టు ఎంజాయ్ ది మూవీస్ అండ్ సెలబ్రేట్ ది స్టార్స్ అని అనుకుంటున్నా. సో, ఎ బిగ్ చియర్స్ టు ఆల్ దోస్ ఫ్యాన్ బాయ్స్ అండ్ మూవీ లవర్స్ ఆఫ్ దట్ ఎరా. పాజిటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద మూవీ చెప్పాలంటే స్టోరీ నరేషన్ నచ్చింది నాకు. ఎమోషన్ గూడా నీట్‌గా క్యారీ చేశారనిపించింది. మ్యూజిక్ బోత్ సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ గుడ్. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేకి సరిపోయేలా ఉన్నాయనిపించింది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ ఆర్ గుడ్. ఆ థియేటర్ యాంబియన్స్, గోదావరి, లంక ఏరియాస్‌లో అట్మాస్ఫియర్ బానే చూయించారనిపించింది నాకు తెలిసినంత వరకు. ఇక హైలైట్స్ చెప్పాలి అంటే ఇంటర్వెల్ ముందు సీన్ మన 'రాపో' అండ్ 'మురళీ శర్మ' గారు పిచ్చెక్కించారు యాక్టింగ్. ఎస్పెషల్లీ 'మురళీ శర్మ' గారి బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ పీక్స్ ఉండే. క్లైమాక్స్‌కి ముందు హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక సీన్. అండ్ ఫైనల్లీ ఆ స్టార్ అండ్ ఫ్యాన్ కలిసినప్పుడు రియాక్షన్స్ డ్రమాటిక్‌గా గాకుండా చాలా న్యాచురల్‌గా అండ్ కన్విన్సింగ్‌గా చూయించిండ్రు. హ్యాండిల్ చేసిందనిపించింది. సాంగ్స్ అన్నీ గూడా బావున్నాయి. కాన్స్ అంటే హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ పెద్ద క్యాచీ అనిపియలేదు నాకు. అండ్ స్టార్ట్ తర్వాత కాసేపు కొన్ని సీన్స్ అవసరం లేదేమో అనిపించింది. అంతే. పెద్ద కంప్లెయింట్స్ ఏం లేవు నాకు. ఇక యాక్టర్స్ అండ్ యాక్టింగ్ విషయానికొస్తే ముందు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఎవరి క్యారెక్టర్‌కి వాళ్ళు న్యాయం చేశిండ్రు. ఎనర్జిటిక్ స్టార్ 'రామ్ పోతినేని' ఎప్పటిలాగే అద్భుతంగా చేశిండు. ఆయన మూవీ ఏదైనా తన క్యారెక్టర్‌కి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా న్యాయం చేస్తాడు. అది ఆల్రెడీ తెలిసిందే. ఇందులో కూడా సేమ్. డాన్స్, డైలాగ్స్, ఎమోషన్ అన్నీ మంచిగా చేశిండు. భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ ప్రెజెన్స్ బావుండే.
ఆమెకున్న స్కోప్‌లో చాలా బాగా చేసింది గూడా. పర్ఫార్మెన్స్‌కి స్కోప్ కొంచెం తక్కువ ఉండే గానీ, లాస్ట్‌లో దొరికిన ఛాన్స్ అయితే 100% యూటిలైజ్ జేసుకుంది. తన గురించి మనం ముందు రివ్యూస్‌లో గూడా జెప్పినా, మళ్ళీ జెప్తున్నా. బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ విత్ హ్యూజ్ పొటెన్షియల్. మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ 'కాంతా' మూవీ. షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. హ్యూజ్ ఫ్యాన్ ఆల్రెడీ, లాంగ్ వే టు గో. ఇక 'ఉపేంద్ర' గారు, 'రావు రమేష్' గారు, 'రాహుల్ రామకృష్ణ', 'మురళీ శర్మ' గారు అందరూ ఉన్న స్కోప్‌లో బా జేషిన్లు. ఇక 'రాజీవ్ కనకాల' గారికి యాజ్ యూజువల్‌గా పెద్ద స్కోప్ లేదు. కానీ నాకెప్పటినుంచో అర్థం గాని విషయం ఏందంటే, 'రాజీవ్ కనకాల' లాంటి ఒక యాక్టర్ మన ఇండస్ట్రీలో ఉండి గూడా, పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ రాకపోవడం ఏంటి అనేది నాకు అర్థం గాదు. బట్ ఎనీవేస్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ టాపిక్ ఆల్‌టుగెదర్. ఓవరాల్‌గా 'ఆంధ్ర కింగ్' తాలూకా ఒక మంచి సినిమా. అందరూ చూడదగిన సినిమా. మోస్ట్ ఆఫ్ ది జనాలకు నచ్చుతదని నా ఫీలింగ్. చూసి మీకెలా అనిపించిందో కామెంట్ జేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.